సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ బకాయిల విషయంలో నెలకొన్న సమస్య పరిష్కారంలో దేవాలయ విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం ఇందుకు కారణం. రాష్ట్రంలోని అతిపెద్ద దేవస్థానాల్లో రెండో స్థానంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఇటువంటి పరిస్థితి నెలకొనడంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో దేవస్థానం 11 కేవీ సబ్స్టేషన్కు సరఫరాను విద్యుత్ శాఖ నిలిపివేసింది. అయితే దేవస్థానం సిబ్బంది సాధారణ పవర్ కట్గా భావించి మహామండపం గ్రౌండ్ ఫ్లోర్లోని జనరేటర్లను ఆన్ చేసి అన్ని కీలక విభాగాలకు విద్యుత్ సరఫరా కావడానికి తగిన చర్యలు తీసుకున్నారు. అయితే కొద్ది సమయం తర్వాత సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు వార్తలు రావడంతో ఆలయ ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఈ విషయాన్ని ఆలయ అధికారులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు మధ్యాహ్నం 2:30 విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఈ వివాదం ఇప్పటిది కాదని దుర్గగుడి అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్లో దసరా ఉత్సవాల అనంతరం దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు విద్యుత్ సరఫరాను ఆ శాఖ నిలిపివేసింది. దీంతో ఆలయ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. పాతపాడులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి ఉన్న పొలాల్లో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా నిత్యం 15 నుంచి 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ను నేరుగా ఆలయానికి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో విద్యుత్ సంస్థకు అందిస్తున్నారు. ఇందుగాను విద్యుత్ సంస్థ దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది. అయితే ఇంకా దేవస్థానం 3.08 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు విద్యుత్ శాఖ పేర్కొంటూ దేవస్థానానికి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇటీవల దేవస్థానానికి విచ్చేసిన ఏపీసీపీడీసీఎల్ చైర్మన్కు ఆలయ అధికారులు ఈ బకాయిల విషయం, విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో వ్యత్యాసం గురించి వివరించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నెట్ మీటరింగ్, సాంకేతికపరమైన అంశాలతో సమస్య వస్తోందని విద్యుత్ శాఖ అధికారులు సైతం చైర్మన్కు వివరించారు. నిజానికి ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖే దేవస్థానానికి ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొనడం చర్చకు దారితీస్తోంది.